నిన్న అనగా 27వ తేదీ బ్యాంకు స్ట్రైక్ అయితే చేశారండి. ఆ స్ట్రైక్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎందుకు చేశారంటే 5 డేస్ బ్యాంకింగ్ కోసం. 5 డేస్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే వారానికి 7 రోజులు ఉంటాయి కదా, అందులో ప్రతి శనివారము ఆదివారము సెలవు దినముల కోసం వాళ్ళైతే స్ట్రైక్ అయితే చేశారు. బ్యాంకు ఉద్యోగుల పని కూడా అంత ఈజీ అయితే కాదు. రోజంతా కస్టమర్లు, టార్గెట్లు, స్ట్రెస్, లోన్ రికవరీ, లోన్ డిస్బర్స్మెంట్, ఇలా చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. మార్నింగ్ 10 to 5 వరకు క్లర్క్స్ అయితే పనిచేస్తారు. మార్నింగ్ 10 to ఎంతవరకైనా ఆఫీసర్ స్కేల్ 1 నుంచి అప్ టు లాస్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వరకు పని చేయాల్సి ఉంటుంది బ్యాంకులో. అందుకే బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఏమంటున్నారంటే, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, మేము టైం స్పెండ్ చేయాలి కదా, మాకు కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలి కదా అని. వీళ్ళకి కూడా తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకు కూడా విశ్రాంతి చాలా అవసరం. ఇప్పుడే అసలు విషయానికి వద్దాం. 20 years బ్యాక్ ఎలా ఉన్నిందంటే, ఎక్కువ మంది ప్రజలు బ్యాంక్ అకౌంట్లు, బ్యాంక్ ఖాతాలు తెరిచేవారు కాదు. ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కరూ 2-3 బ్యాంకులలో ఖాతాలు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటు యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువైపోయాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాడే వాళ్ళకి బ్యాంకుకి రావాల్సిన పని ఉండదు. బీయింగ్ అదర్ సెక్టార్ ఉంటారు, రైతులు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వృద్ధులు, క్యాష్ విత్డ్రాల్ చేసుకోవాలంటే బ్యాంకుకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే కొంచెం సమస్య అయ్యే అవకాశం అయితే ఉంది. వాళ్ళ గురించి ఇంకో సెక్టార్ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచించే గవర్నమెంట్ 5 డేస్ బ్యాంకింగ్ అయితే అమలు చేయడం లేదు. 5 డే బ్యాంకింగ్ అమలు చేయాలి అంటే ప్రతి బ్యాంకులోనూ స్టాఫ్ అయితే పెంచాలి, కౌంటర్స్ పెంచాలి. అప్పుడే ఈ 5 డే బ్యాంకింగ్ అనేది అమలు చేయగలుగుతాం. ఈ 5 డే బ్యాంకింగ్ అమలు చేసేదానికన్నా 5 డే బ్యాంకింగ్ కూడా బెటరే, బట్ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వాటికన్నా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అంటే 2వ శనివారము, 3వ శనివారము, 4వ శనివారము హాలిడే ప్రకటిస్తే వీళ్లకు ఇబ్బంది ఉండదు, కస్టమర్లకు ఇబ్బంది ఉండదు.